అన్న నమస్తే అన్న, మీ పేరు? ఆర్దేముడు. ఏం చేస్తుంటారు అన్న? ఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాం. ఏరియా అన్న మీది? అదే ఇక్కడ గాజువాక. ఏ నియోజకవర్గం? గాజువాక నియోజకవర్గం. మాదైతే మాడుగుల నియోజకవర్గం. ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నాం. ఎలా ఉంటుందన్న ఈసారి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా భరత్ గారు నుంచి ఉన్నారు కూటమి నుంచి, ఒకవైపు వైసీపీ నుంచి ఝాన్సీ గారు, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయండి? భరత్ గారికి. ఏమన్నా కూటమి నుంచి గెలిచే అవకాశం ఉంది. అంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అంటారు, జనసేన నుంచి టీడీపీ కానీ టీడీపీ నుంచి జనసేన అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా ఒకటే. మూడు పార్టీ కలిసిన తర్వాత మూడు ఒకటే. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఎందుకు ఉండదండి? మూడు పొత్తులో పెట్టుకుని భాగంగా మూడు కూడా కలిసి ఉంటుంది. ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుందండి భరత్ గారికి? 50,000 పైన 50,000 వస్తుంది. ఎలా అనిపిస్తుందండి జగన్ గారి పాలన? చెత్త ముఖ్యమంత్రి, చెత్త పరిపాలన. రోడ్డు మీద ఫ్రూట్స్ బండి వ్యాపారం చేసినా సరే విలువ లేకపోతుంది. కష్టపడి పని చేసుకోవాలండి. కష్టపడి పని చేసి ఎందుకు ప్రయోజనం ఉంది? డబ్బు బట్టన్ ఒక్కడమే తప్ప ఏ బొక్క ఉండదు. జగన్ పరిపాలన అసలు ఏం బాగోలేదు. ఇక్కడ ప్రధాన గాజువాక ప్రాంతంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఈసారి ఆయన ప్రజలకి అదృష్టం లేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అదృష్టం లేదు. పిఠాపురం ప్రజలకు అదృష్టం కల్పించింది. గెలుస్తారంటారు 1,00,000 మెజార్టీతో పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు. ఈసారి పవన్ కళ్యాణ్ మార్క్ ఎలా ఉంటుందన్న ఈసారి ఎన్నికల మీద? అదృష్టం అని చెప్తున్నా కదా, అదృష్టమే. గాజువాక ప్రజలకి అదృష్టం లేదు, పిఠాపురం ప్రజలకి అదృష్టం వచ్చింది, అంతే తేడా. ఏంటండి అసలు గతంలో మీ ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత మాత్రం బెల్లుగుండు, మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయలేదు. గతంలో ఓడించారు కదా? ఓడించారు. మరి ప్రజలు అదే అంటున్నా కదా, గాజువాక ప్రజలకు అదృష్టం లేదండి. కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు ఈసారి? కూటమి గెలుస్తుంది అంటారు ఈసారి? 130, 140. కూటమి గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది మీ ప్రాంతానికి? న్యాయం జరుగుతుంది అన్న, న్యాయమే జరుగుతుంది. 5 ఏళ్ళలో ఏం అభివృద్ధి లేదంటారా మరి? అసలు అభివృద్ధి ఏమి లేదు. రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగాలు లేవు. వాలంటీర్లు పెట్టుకుని 5 సంవత్సరాలు ఆట ఆడిస్తారు. ఏం లేదు, డెవలప్ లేదు. రెండో అవకాశం అడుగుతున్నారు జగన్ గారు. రెండోసారి అవకాశం అడుగుతారన్న. ప్రజలంతా ఎర్రలేటన్నా, ప్రజల ఎర్రలు ఏం కాదు. ప్రజలందరూ తెలుసుకున్న తర్వాత శుభ్రంగా ఈ రాజు కూటమిగా గెలిపిస్తారు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? సంతోష్. ఏం చేస్తుంటారు అన్న? నేను ఇక్కడ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను. ఏ ఏరియా అన్న మీది? మాది ఇక్కడే తొంగలం BHP. నేను ఎలా ఉండిపోతుంది? 30 రోజులని ఎలక్షన్ ఉంది కదా, ఈసారి ఎవరు గెలిచే అవకాశం? నాక టీడీపీ ఉంది కదా, కూటమి. ప్రభావం ఉంటుందంటారు కూటమి ప్రభావం? ఉండొచ్చు. ముఖ్యంగా జనసేన నుంచి టీడీపీకి కానీ బీజేపీకి కానీ, బీజేపీ నుంచి టీడీపీ జనసేనకి వీళ్ళందరికీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందంటారండి? మ్యాక్సిమం అవ్వచ్చు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అంటే నా గెస్ట్ ప్రకారం అనుకుంటున్నాను, మరి దానికి నేను ప్రాపర్గా చెప్పలేను. ఉండొచ్చు అనుకుంటున్నాను. ముఖ్యంగా ఎంపీగా ఇక్కడ భరత్ గారు నుంచి ఉన్నారు టీడీపీ కూటమి నుంచి, వైసీపీ నుంచి ఝాన్సీ గారు. వీళ్ళిద్దరిలో గెలిపే అవకాశం ఎక్కువ శాతం భరత్ గారికి. ఏమన్నా ఎందుకన్నా ఈసారి చేంజ్ ఓవర్ ఉంటుందేమో అని చెప్పి, అది ఆ ఝాన్సీ గారు నాకైతే నమ్మకం లేదు. భరత్ గారు గెలిస్తే పార్లమెంట్లో మీ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే విషయంలో ప్రజాకళాన్ని గట్టిగా వినిపించే అవకాశం ఉందంటారు? ఉందనుకుంటున్నాను. ఈయన పరిపాలన 5 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది కదన్న, అసలు మీ ప్రాంతాన్ని ఎంత మేర అభివృద్ధి చేశారంటే? మా ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడు. అంతే, సర్వనాశనం చేశాడు మా ప్రాంతం. మాకైతే ఏం జరగలే. మా విశాఖపట్నాన్ని ఆ రుషికొండని చేశాడు. చాలా ఉన్నాయి, బయటికి చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్లో కూటమి వస్తుంది కదా, అప్పుడు అవన్నీ తవ్వుతారు. చాలా చేశాడు. మాకు అన్ఎంప్లాయ్మెంట్ లేదు. కూటమి రావచ్చు అన్న, కూటమే వస్తుంది. అంతే, కూటమే అనుకుంటున్నాం పక్కా. అంటే భరత్ గారు గతంలో చాలా తక్కువ ఓట్లతోనే ఓడిపోయిన పరిస్థితి. గతంలో ఉంటే అప్పుడు తెలియలేదు గొర్రెలకి, ఇప్పుడు తెలుస్తుంది. 5 సంవత్సరాల పాలన చాలా అత్యద్భుతం, మహా అద్భుతం. ఇంకేదైనా కింద ఇంకా రాసుకోండి. అన్న ముఖ్యంగా మీ ప్రాంతంలోని ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయిందని చెప్పేసి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఎలా చూస్తా అన్న ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక యువకుడిగా? డ్రగ్స్ మరి నేను పుట్టినప్పటి నుంచి ఉంది కదా, దాన్ని ఎలా చూడాలి నేను అర్థం కాలే.
అంటే 25,000 కేజీల డ్రగ్స్ కూడా దొరికినాయి విశాఖపట్నం పోర్ట్లో. ఇలాంటివి ఎప్పుడన్నా జరిగినాయి గతంలో? నువ్వు దొరికింది 25,000 చూస్తున్నావు, మరి దొరకనివి చూడట్లేదు మరి అది మీరు దాని ద్వారా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏదో లెక్క బాగుంటే 25,000 అది దొరికింది, మరి మిగతా చాలా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అయింది కాబట్టి 25,000, అంటే దానికి ముందు మరి ఎంత ట్రాన్స్పోర్ట్ అయింది మరి అది అబ్జర్వ్ చేయలేదు. మరి అది ఆటోమేటిక్గా చేప కింద నీరులాగా అన్ని వ్యాపించినట్టే కదా. అంటే ఇప్పుడు అది దొరికింది, ఫస్ట్ టైం కాదు కదా. ఫస్ట్ టైం అంటే పెద్ద సంచలనం జరగాలి. మరి అది ఎలా ఉంది అంటే ఇప్పుడు వచ్చిందంటే ఎంత ఇన్ఫర్మేషన్ లేకపోతే వచ్చి ఉంటుంది అంత పగడ్బందీగా. దీన్ని కట్టడి చేయగలరన్న? కట్టడి చేయొచ్చు అన్న. మరి కూటమేనే కాదు, అది మనుషుల్లో మార్పు రావాలి. కూటమి దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఆవిడ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, పాటించకపోవడం అనేది మనలో ఉంటుంది. దానికి మనం ఏం చేయాలి, అది మనలో ఉంటుంది. అది కూటమే చేయొద్దని కానీ కూటమి ఏం చేస్తాను. నమస్తే అండి, మీ పేరు? నాగమణి. ఏం చేస్తుంటారండి? వ్యాపారం. ఎక్కడండి మీది? గాజువాకాలు. అంటే చాలా తొందరలో ఎలక్షన్ రాబోతుంది కదా మన రాష్ట్రానికి సంబంధించి. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఈసారి మరి మార్పులు జరుగుతాయి. ఎందుకంటే చదువుకున్న పిల్లలు చాలామంది వ్యర్థంగా ఉన్నారు. మరి ప్రభుత్వం మంచిది వచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి ఉపాధి కల్పిస్తే చాలు. లేదంటే పిల్లలు దొంగలు, రౌడీలు, తాగుబోతులు, గంజాయికి ప్రతిదీ బానిస అయిపోయారు. ప్రతి కుటుంబం రోడ్ల పాలు అయిపోయింది. ఈసారి మంచి ప్రభుత్వం వచ్చి ప్రజలకు న్యాయం చేస్తే అదే చాలు. అమ్మ, ముఖ్యంగా మీ ప్రాంతంలో కూడా గంజాయి అడ్డగా మారిపోయిందని చెప్పేసి ఒక నానుడు కూడా వచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక తల్లిగా మీరు ఏ విధంగా చూస్తారమ్మా దీన్ని? మా పక్కనే కాదండి, మొత్తం దేశం అంతా అలాగే ఉంది. దేనికి కూడా న్యాయం లేదు. కష్టపడింది కూడా ఇంట్లో పిల్లలు దొంగతనాలు చాలా వరకు మేము చూస్తాను. ఎందుకంటే చదువుకొని ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి నేను నా షాప్ దగ్గర చూసాను, ఎంతోమంది ఏడుస్తూ కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. మరి పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు మట్టి పనులకి, వెల్డింగ్ పనులకి వెళ్తే చాలా బాధ అనిపిస్తుంది. అంత చదువుకొని తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టి చదివించినప్పుడు వాళ్ళకి ఒకటి ఉపాధి లేకపోయినప్పుడు వాళ్ళ జీవితాలు ఇంకా రాబోయే తరమే ఉంది. ఇప్పుడు ఈ తరంతో అంతమైపోయింది, ఇంకా ఆ తరం వచ్చి ఏం చేస్తుంది? అప్పటికి వీళ్ళు ఉండాలి కదా. ఈ లోపు ఏదైనా జరగవచ్చు. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, కొంతమంది మందు తాగి చనిపోతున్నారు, కొంతమంది పాయిజన్ తాగి చనిపోతున్నారు. ఇంక దేనికి ప్రభుత్వాలు అంటే ఏంటి? ఒకప్పుడు ఏది ఉండేది కాదు, మరి ఇప్పుడు అంతా కూడా అంత తారుమారు అయిపోయింది. అదే 3 పార్టీలు కలిసి రాబోతున్నారు కదా, గెలిచే అవకాశం ఉందంటారు, లేకపోతే మళ్ళీ జగన్ గారికి అవకాశం ఇస్తారు? 3 పార్టీలు గెలిచే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే మార్పు కావాలి. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు పైటరాజు. ఏం చేస్తుంటారు అన్న? నాకు కలర్స్ ఇక్కడ కాళ్ళు. ఏ ఏరియా మీది? మాది ఇక్కడే గోజా పడడం కాళ్ళు. ఎలా ఉంటుందన్న ఇక్కడ పోటీ? ఈసారి ఎలక్షన్ చాలా తొందరలోనే ఉంది కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మా ఏరియా అయితే మాకు పల్లా శ్రీనివాసరావు గారు గెలిచే అవకాశం ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తిగతంగా మా ప్రెసిడెంట్నే పెరుగుతారు ఆయన. మరి ఎంపీగా భరత్ గారు నుంచి ఉన్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఝాన్సీ గారు, ఎవరు గెలుస్తారు? మాకు భర్త ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతారు? మాకు టీడీ అంటే అవమానం, పల్లా శ్రీనివాసరావు గారు అంటే బాగా అవమానం కాబట్టి సో మాకు పల్లా శ్రీనివాసరావు గారు గెలుస్తారని మాకు ఆనందపడుతున్నాం. అంతే. భరత్ గారు గతంలో చాలా తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన పరిస్థితి. ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి రాబోతున్నారు కదా, ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? మాకు ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు గారు పక్కగా గెలుస్తారండి. మరి ఎంపీగా మా పెద్దగా అవగాహన లేదు కానీ గెలుస్తారు. ఎలా అనిపించింది అన్న జగన్ గారి పాలన? పర్లేదు అనుకో, కానీ పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ కంపల్సరీగా ఎమ్మెల్యే గెలుస్తారు.